చికెన్ కర్రీ నేను ఈ విధంగా ప్రిపేర్ చేసింది షేర్ చేసేస్తానండి. ఫస్ట్‌గా అయితే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసుకున్నటువంటి చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్, ధనియాల పౌడర్, కారం, గరం మసాలా యాడ్ చేసేసుకొని బాగా కలిపిన తర్వాత కాసేపు మూతతే పెట్టేసాననమాట. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసిన తర్వాత ఇక్కడ నేను కొబ్బరి అలాగే జీడిపప్పు పేస్ట్ అయితే మిక్సీలో పట్టేసుకోవాలి మనం. ఆ పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. దాంతోపాటు ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత మనం ఒక 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకున్నామనుకోండి. అదే చికెన్ ఉడికేంత వరకు ఉడికించేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నేను చాలా రోజుల తర్వాత అంటే నార్మల్గా నేను కొబ్బరి మసాలా యూస్ చేయట్లేదు కదా, బట్ ఈరోజు మాత్రం యూస్ చేశానన్నమాట. దాంతోపాటు జీడిపప్పు కూడా యూస్ చేశాను. సో దానివల్ల ఏమో కానీ టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చికెన్ కర్రీతో పాటు ఈరోజు నేను బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసానన్నమాట. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అనమాట. ఇది సండే రోజు వీడియో. అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎప్పుడు నేను బగారా రైస్లోకి టొమాటోస్ అయితే యాడ్ చేసేదాన్ని, బట్ ఈరోజు మాత్రం టొమాటో అయితే యాడ్ చేయలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది.